నోరు మూయి. 9,000 కొంచెం ఆపై సైలెంట్గా ఉండు. సారీ అండి, ఇలా చెప్పాలని మాత్రం కాదు. కాకపోతే ఈ వీడియోలో మా బాబు దగ్గర అయితే అలా చెప్పాల్సి వచ్చింది. జస్ట్ అంతేనండి. నేనైతే ఎవరిని బాధ పెట్టాలని మాత్రం కాదండి. ఓకేనా? ఇలాంటివి కదా పెట్టాలి. చూసారు కదా, ఈ రూమ్లోకి వస్తే ఆ రూమ్లోకి వెళ్తే సైలెంట్గా ఉండు. నేను ఇప్పుడు చాలా మందికి పరిచయం చేయాలి, ఓకేనా? జాగ్రత్తగా ఉండు. చాలా మందికి 6,000 మందికి పరిచయం చేస్తా. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చూసారు కదా, ఇలా అయితే ఉన్నాను. ఓకేనా? కానీ ఇప్పుడు ఇదంతా ఎందుకండి అంటే మాత్రం అది మాత్రం కంపల్సరీ అండి. ఇప్పటి రోజుల్లో అయితే ఏమైనా కూడా ప్రతి ఇంట్లో ఒక టీనేజ్ పిల్లల్ని మాత్రం పెంచాలంటే వాళ్ళ అమ్మ నాన్నకి ఒకటి మెయిన్ టాస్కే కదా. మన లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో అంతకు 1000 రెట్లయితే ఒక టీనేజ్ పిల్లల్ని ఇంట్లో పెంచాలంటే మాత్రం కొంచెం కష్టమేనండి. కానీ మనం ఆ పెంచే విధానంలో సరైన పద్ధతిలో పెంచామంటే వాళ్ళ లైఫ్లో మాత్రం ఎప్పుడు దేనికి లోటు లేకుండా ఏ విషయంలో కూడా బాధపడాల్సిన అవసరం అయితే రాదండి. బంగారాన్ని కూడా కరిగిస్తే కదా దానికి ఒక విలువ అయితే, అలానే పిల్లలను మాత్రం ఎంతో కష్టపడి మాత్రం మనం ఈ రోజుల్లో అయితే పెంచాలి. అదేంటో మన కష్టం కూడా వాళ్ళకి తెలిసేలాగైతే ఖచ్చితంగా ప్రతి పేరెంట్స్ అయితే పెంచాలి. ఏదో మనకున్న దాంట్లో పిల్లలకి ఏ లోటు రాకుండా వాళ్ళ కష్టం విలువ తెలియకుండా మాత్రం అస్సలు పెంచడం కరెక్ట్ కానే కాదండి. ఇప్పటి రోజుల్లో పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టడం కన్నా ముఖ్యంగా మనం చదువు, సంస్కారం ఇవైతే మాత్రం ఖచ్చితంగా అలవాటు చేయాలండి. ఆస్తులు ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ పిల్లలకి మాత్రం ప్రతి ఇంట్లో పేరెంట్స్ అయితే ఏది మంచా ఏది చెడా, బయట ఆడపిల్లల్ని ఎలా గౌరవించాలా, ఒక అమ్మని ఇంట్లో ఎలా చూసుకోవాలా, ప్రతిదీ మాత్రం ప్రతి తల్లి మెయిన్ పాత్ర అయితే పిల్లల దృష్టిలో అయితే కేరింగ్ అయితే తీసుకోవాలి. ప్రతి ఇంట్లో అమ్మ, చెల్లి, అక్క అంతే విధంగా అయితే బయట మాత్రం ప్రతి ఆడవాళ్ళని అయితే గౌరవించేలా మాత్రం ఈ రోజుల్లో కంపల్సరీ అయితే టీనేజ్ పిల్లల్లో మనం అలవాటు చేయాలండి. ఇది మాత్రం మెయిన్ అండి. ప్రతి ఒక్క ఇంట్లో పిల్లలకి కాలేజీలో అమ్మాయిలను అయితే అసలు మన ఇంట్లో చెల్లెలు, అక్క అంతే విధంగా అయితే చూసుకునేలాగైతే చేయాలి. ఒక స్త్రీని ఎవరిలా గౌరవించాలో కూడా ప్రతి అమ్మాయి అయితే పిల్లలకి ఖచ్చితంగా నేర్పించాలి. ఏమైనా కూడా ఈ రోజుల్లో పిల్లలకి మాత్రం ఆస్తులు సంపాదించడం కంటే మెయిన్ మనం పిల్లలకి సంస్కారం అయితే ఖచ్చితంగా నేర్పించాలి. ఈ రోజుల్లో పిల్లలు మాత్రం ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా అయితే ఖచ్చితంగా అలానే ఉంటారు కదా. అంతే విధంగా ప్రతి ఇంట్లో అమ్మ నాన్న అయితే ఏదో ఇంట్లో మనం టయానికి ఫుడ్ పెడుతున్నాం, చూసుకుంటున్నాం అని మాత్రం అనుకోకుండా వాళ్ళు బయట ఏ విధంగా ఉన్నారో అది మాత్రం కంపల్సరీ అయితే ప్రతి తల్లిదండ్రి గమనించాలి. మన పిల్లల్ని బయట ఏ విధంగా ప్రవర్తిస్తున్నారా, ఎవరెవరితో ఎలా ఉన్నారా అది మాత్రం ఖచ్చితంగా అయితే మనం గమనించాలి. కానీ ఈ రోజుల్లో పిల్లల్లో మనం చిన్నప్పుడు పడ్డ లోటు అయితే వాళ్ళకి తెలియకుండా ఎంతో ప్రేమగా ముదిగారంతో అయితే పెంచుతున్నాం కదా. అది మాత్రం అస్సలు కరెక్ట్ కానే కాదండి. పిల్లలకి మనం పెట్టేటప్పుడు పెట్టాలి, దండించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అయితే వాళ్ళ లైఫ్లో ఎటువంటి రాంగ్ డెసిషన్ తీసుకోకుండా మాత్రం మనం ఖచ్చితంగా అయితే చూసుకోవాలి. ఏమైనా కూడా ఈ ఏజ్ మనం కూడా నేను ఇన్ని చెప్తున్నాను కదా, మనం కూడా ఆ ఏజ్ దాటిన వాళ్ళమే కదా. అంతేకాకుండా 20లో చేయని అల్లర్లన్నీ 60లో చేస్తే బాగుండదు కదా. అది మాత్రం పిల్లలకి ఒక గోల్డెన్ లైఫ్ అంటే ఈ ఏజే కదా. అటువంటి ఏజ్లో మాత్రం వాళ్ళు ఎటువంటి రాంగ్ డెసిషన్ తీసుకున్నా వాళ్ళ లైఫ్కి ఒక వరం కాకుండా ఒక శాపం అయితే అయ్యేలాగైతే అస్సలు కానే కాకూడదు. అది మాత్రం ప్రతి తల్లిదండ్రి బాధ్యత కంపల్సరీ అండి. పిల్లల విషయంలో మాత్రం
ఓకేనండి. ఇప్పుడొచ్చేసి ఆ రోజు ఫ్రైడే అండి. ఆ రోజు గుడికైతే ఈ చిన్న పాప అయితే తను నాకు పరిచయమైంది. వాళ్ళ అమ్మ పర్మిషన్‌తో అయితే మీకు ఈ వీడియోలో ఈ పాపనైతే షేర్ చేయాలనుకున్నాను. పాప కూడా చాలా ముద్దుగా ఉంది కదా! ఏమైనా కూడా ఈ రోజుల్లో ఒక విషయం అయితే చెప్పుకోవాలండి. ప్రతి ఇంట్లో ఆడపిల్లలైనా, మగపిల్లలైనా వాళ్ళకి కష్ట సుఖాలు అలవాటు చేసి ఎంతో బంగారు భవిష్యత్తుని మాత్రం ఖచ్చితంగా అందించే బాధ్యత మాత్రం ప్రతి తల్లిదండ్రికైతే కంపల్సరీ ఉంటుంది కదా! ఓకేనండి. ఇప్పటిదాకా కొంచెం బోర్ అనిపించానని మాత్రం అనుకోకుండా వీడియో చూసారనైతే నేను అనుకుంటున్నాను. ఓకేనా? అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి అని మాత్రం అస్సలు చెప్పనండి. కానీ ఒక్క విషయం అండి, ఈరోజు ఈ విధంగా నేను ఎంత కాన్ఫిడెంట్గా అయితే చెప్పిన టయానికంటే ముందుగా మీకు ఈ వీడియో షేర్ చేయగలిగాను అంటే మాత్రం మా బాబు సహకారం అయితే నాకు ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మాత్రం మా బాబు అయితే ఇంట్లో లేడండి. ఓకేనా? ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం. గెలిచోడితే ఆ ఓటమే గుర్తుంటుంది, ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలుస్తుంది. ఎందుకంటే హిస్టరీ ఓన్లీ రిమెంబర్స్ హౌ యూ. ఓకేనండి. వీడియో బోర్ అనుకోకుండా ఇప్పటిదాకా చూసారని అయితే నేను అనుకుంటున్నాను. చూశారు కదా! మా బాబు అయితే తాను తక్కువ చేసుకొని ఈ రోజుల్లో పిల్లలైతే సపోర్ట్ చేయరు కదా! కానీ మా బాబు అయితే అలా కాదండి. ప్రతి విషయంలో అయితే నాకు సపోర్ట్‌గానే ఉంటాడు. అండ్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా షేర్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఉంటానండి. బాయ్.